ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపుడైన మీ అందరికి ముందుగా నమస్కారం. మనం భజగోవిందం 111వ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయం అంటుంది వేదం. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టడం అనేది చాలా దుర్లభం. మనిషిగా పుట్టిన తర్వాత మోక్షం కోసమే మనం ప్రయత్నం చేయాలి. మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉన్నది మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది ఎవరి వల్ల మనకి లభిస్తుందనేది ఒక్కసారి మనం గనక విశ్లేషించుకుంటే అది యొక్క సద్గురువు వల్లనే లభిస్తుంది. అందుకే చెప్తున్నారు మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. ఇవన్నీ కూడా లభించేది ఒక గురువు ద్వారా లభిస్తుంది. సద్గురువుని ఎప్పుడైతే ఆశ్రయించామో మన యొక్క సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. ఇప్పుడున్నటువంటి వాస్తవమైన దృష్టి మనం ఏమనుకుంటున్నామో ఇది అంతా కూడా, ఈ కనిపించేదంతా కూడా శాశ్వతం అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఇది అర్థం కాలేదో దీనిలో మనం కూరుకుపోతున్నాం. అందువల్ల వాస్తవమైన దృష్టి ఎప్పుడైతే మనకి తెలియాలంటే సద్గురు వలన తెలుస్తుంది. అందువల్లనే సద్గురు చెప్పేది ఇది మిథ్య, ఇది అశాశ్వతం, శాశ్వతం కాదు. నువ్వు ఏదైతే బంధాలు పెట్టుకుంటున్నావో ఆ బంధాలన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా వచ్చావు, చివరికి ఒంటరిగా వెళ్ళిపోతున్నావు. మరి మధ్యలో ఏంటిది? అందరూ కూడా నీ వాళ్ళుగా వస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వివాహమైంది, భార్య, కొంతకాలానికి పిల్లలు, ఆ తర్వాత మనవాళ్ళు, ఆ తర్వాత ముది మనవాళ్ళు, తర్వాత ఆస్తులు పాస్తులు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు. ఇవి శాశ్వతం కాదు అని చెప్పేది ఒక్క సద్గురువు మాత్రమే. అందువల్లనే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయం అని చెప్పుకుంది మనం. మహాపురుషులనే ఆ యొక్క సద్గురువులు ఎవరున్నారో నీ భావాలను బట్టి వారు రావటం జరుగుతుందన్నమాట. చీకటి పోవాలంటే వెలుతురు రావాలి. గాఢాంధకారంగా ఉన్నటువంటి ఈ చీకటితో రాత్రి అంతా కూడా మనం ఉంటున్నాం. ఒక్కసారి ఆ సూర్యభగవాను రంగులన్నీ మొత్తం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. మరి ఏమైంది అది? మనలో ఉన్న అజ్ఞానం కూడా అంతే. అనేక జన్మల నుంచి మనకు వచ్చినటువంటి అజ్ఞానం ఇది. ఈ జన్మది కాదు. మరి అది పోవాలంటే సద్గురు రావాలి. సద్గురు ఎప్పుడైతే నీకు విశదీకరించి చెప్తారో అప్పుడు నీ అజ్ఞానం పోతుంది. జ్ఞానం అన్నీ ఉంటాయి. ఇల్లు ఉంటుంది, వాకిల్లు ఉంటుంది, భార్య ఉంటుంది, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి. నువ్వు ఏదైతే అనుకుంటావు అవన్నీ ఉంటాయి. కానీ ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అది తెలుస్తుంది. అది ఒక్కటే మనకి తెలియాలంటే సద్గురుని ఆశ్రయించుకోవాలి. అప్పుడే దారి చూపుతారు సద్గురు. ఈ మార్గంలో వెళ్ళినానా, ఇది మహర్షుల యొక్క మార్గం. ఇది ఆ మార్గం నీకు పోతే చక్కగా అన్నీ అర్థమవుతాయి. అలా బాట వేస్తారు. ఒక్కొక్క అడుగు మనం వేస్తూ ఉంటే రోజు రోజుకి
మనలో మార్పు వస్తుంది. అప్పుడు పరమేశ్వరుని యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. ఏది చూసినా కూడా భగవంతుని యొక్క స్వరూపమే మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఉన్నాయి కూడా అవన్నీ కూడా నావి అనుకొని బంధం పెట్టుకున్నావు, ఇప్పుడు నావి కాదు నీవి అంటావు. ఇంతే తేడా, ఇంతకన్నా ఏమీ లేదు తేడా. అన్నీ ఉంటాయి కానీ అంటుకోవు. దాంతో తామరపు బురదలోనే ఉంటుంది, అంటుకుంటుందా? చూడండి, ఇంతే. దేనికైతే నువ్వు భయపడుతున్నావో, భయపడేది దేనికోసం? నేను మరణిస్తాను, నేను మరణిస్తాను, నేను మరణిస్తానని ఆ మరణం కోసం భయపడిపోతారు. గురువు యొక్క ఉపదేశం ఎప్పుడైతే అందిందో మరణం అంటే నీకు అర్థమవుతుంది. ఈ పంచభూతాలతో తయారైనటువంటి దేహం ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. గతంలో మనం అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యందు మన మనస్సు లయమైపోతుంది. ఒక్కొక్క క్షణం జారిపోతున్నా కూడా ఇంతకుముందు మనకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. అయ్యయ్యో ఆయుష్ పోతుంది, నేనేం చేశాను? నా వాళ్ళ కోసం చేశానా? నా కోసం చేసుకున్నానా? పరమేశ్వరుని కోసం చేసుకున్నానా అనేది ఆ చింతన బయలుదేరుతుంది. అప్పుడే నీకు ఆలోచన కదులుతూ ఉంటాయి. మనం చెప్పుకుంటుంది కూడా అదే. భజగోవిందం అంటే వేరేది కాదు కదా, మన గురించే మనం చెప్తున్నారు. వంక ఆయన్ని ఆసరా చేసుకొని మనకి గురుదేవులు మనకి మంచి బాట వేస్తున్నాడు. నన్ను చెప్పుకుంటున్నాం భక్తి గురించి. ఆకాశాన్నించి కాశీలో ఒక బంగారు పళ్ళెం పడిందంట శివాలయంలోనే. ఆ సమయానికి అక్కడ ఉన్నట్టు పూజారి ఉన్నారు. ఆ పూజారి దాన్ని చూశారు, ఆనందపడిపోయాడు. ఆ బంగారు పళ్ళెం పట్టుకుంటే దాని మీద రాసి ఉందంట, ఎవరైతే త్రికరణ శుద్ధితో నన్ను పూజిస్తారో, ధ్యానిస్తారో, జపిస్తారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అన్నారంట. అది కాని వాళ్ళు అది పట్టుకునేట్టుకుంటే అది మట్టి పెంక అయిపోతుంది. అప్పుడు పూజారి అనుకున్నాడు, నేను ఉదయం నుంచి సాయంకాలం రాత్రి అన్ని సమయాల్లో కూడా నేను పరమేశ్వరుడినే నేను ధ్యానిస్తున్నాను, కాబట్టి నాకే లభిస్తుందని చెప్పాను. ఆ ప్లేట్ పట్టుకోగానే అదేమైపోయింది? మట్టి పెంక అయిపోయింది. ఓహో, నేనే ఈ రకంగా పూజించినప్పుడు నాకే ఇది జరిగితే ఇంకా ఇది సామాన్యం వల్ల కాదు, దీనిలో అంతరార్థం ఏదో ఉన్నది అని పెద్ద చాటింపు వేశాడంట. ఎంతమంది వచ్చారు, దేవాలయం రోజు వచ్చినట్టే వస్తూ ఉన్నారు. ఇది ఇంకా తెచ్చిన తర్వాత తండోపతండాలుగా క్యూలు బయలుదేరిపోయినాయి. అందరూ రావటం, పట్టుకోవటం, అది మట్టి పెంకు కావటం, వెళ్ళిపోవటం. ఇక ఎట్లా దీన్ని ఎవరికి ఇది పరమేశ్వరుడు ఎందుకు ఇక్కడ దీన్ని ఇచ్చాడు? ఏదో మహాభక్తుడు ఎవరో ఉంటాడు అని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నారంట. అంతలో ఒక పల్లెటూరు వాడు అక్కడ శివాలయంకి వచ్చారు. నాయనా, అది కూడా ఆ బంగారు ప్లేట్ ఉంది, అది కనుక నీవు భక్తుడు అయ్యేటట్టుకోండి నీకు లభిస్తుంది చూడమంటే, నేను అసలు అజ్ఞాన్ని, నాకేం తెలియదు, అందువల్ల నేను దాన్ని తాకినా కూడా మీరంతా కూడా మహానుభావులు, మీకే వీలు కాబట్టి నాకు ఎట్లా వీలవుతుందని చెప్పి అన్నారంట. అయినా ప్రయత్నం చేయమన్నారని చెప్పి ఎత్తి పట్టుకుంటే ఆ బంగారు ప్లేట్ బంగారంగానే ఉందంట. ఏం చేశావయ్యా నువ్వు అని అంటే, నేనేం చేశానయ్యా, నేనేం చేయలేదు. ఊరి నుంచి బయలుదేరి అలా వస్తున్నాను. ఆ కుష్టివాడు ఎవరో ఒక అతను ఉన్నాడు, అతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. కాబట్టి అతనికి అంత దాహం ఇచ్చి, అంత ఆహారం ఇచ్చి, ఆ సేద తీర్చినట్టు చేశానన్నాడు. ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. మనం అనుకుంటున్నాం అన్నీ కూడా నేను చేశానంటున్నాం, అది అహంకారం. నేను కాదు చేసింది, నా చేత జరిగింది ఈ కార్యక్రమం అని అంటే అప్పుడు భగవంతుని యొక్క కరుణ మన మీద పడుతుంది. ఒట్టి చేతులతో వచ్చాం, చివరికి ఒట్టి చేతులతో వెళుతున్నాం. ఇదేనా? అది అంటలేదు మనం. 100 రూపాయలు ఇచ్చినా నేను ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను ఇచ్చాను అనే చింతన పడుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఆ భావన వదిలి ఆ పరమేశ్వరుని యందు
మనసు లయం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.